వరదరాజ పెరుమాళ్ ఆలయం. సో దీన్ని మనం విష్ణు కంచి అని కూడా అంటాము. ఎందుకంటే ఈ టెంపుల్ విష్ణుదేవుడికి అంకితం చేయబడింది. అండ్ ఏంటంటే విష్ణువుని 108 ఆలయాలు దివ్య దేశాల్లో ఈ టెంపుల్ ఒకటి మెయిన్ అంట. అండ్ ఈ 108 దివ్య దేశాలు అనగా ఏంటంటే ఇవన్నీ విష్ణు టెంపుల్సే. అండ్ విష్ణుదేవుడు ఏంటంటే అక్కడ వివిధ రూపాలు వేరు కాదు, బట్ ఏంటంటే ఒకటేమో నిద్రపోతున్నట్టు, ఒకటి కూర్చున్నట్టు, ఒకటేమో నిలబడి ఉన్నట్టు డిఫరెంట్ భంగిమలో కనిపిస్తారు విష్ణుదేవుడు. అండ్ ఏంటంటే ఈ దివ్య దేశాలు అనేవి లైక్ మన ఇండియాలో 104 ఉంటే నేపాల్లో ఒకటి ఉంది, అండ్ రిమైనింగ్ 2 వేరే దగ్గర ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. హాయ్ గాయ్స్, సో ఇక్కడ కంచి అనగానే మనకు గుర్తొచ్చేదైతే బంగారు బల్లి. సో పురాణాల ప్రకారం అయితే బంగారు అండ్ వెండి బల్లికి సంబంధించిన ఒక స్టోరీ అవుతుంది. సో ఏంటంటే గౌతమ మహర్షి అనే ఒక పర్సన్ వద్ద 2 శిష్యులు ఉండేవాళ్ళంట. సో వాళ్ళు డైలీ నదికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చేవాళ్ళంట. సో ఆ టైంలో కుండలో బలిపడిన విషయాన్ని వాళ్ళు అసలు ఐడెంటిఫై చేయలేదు. సో దాన్ని చూసిన గౌతమ మహర్షి వాళ్ళని బల్లులుగా మారిపోమ్మని చెప్పిస్తాడంట. సో ఆ 2 శిష్యులు ఏంటంటే వాళ్ళు శాప విముక్తి కోసం ప్రార్థించగా కాంచీపురంలో వరదరాజ పెరుమాళ్ ఆలయంలో లభిస్తుందని చెప్పేసి ఆ మహర్షి వాళ్ళకి ఉపశమనం చెప్తాడు. సో దీంతో అదే ఈ పెరుమాళ్ ఆలయంలోనే వాళ్ళు బల్లి రూపంలో ఉండి స్వామివారిని ప్రార్థిస్తూ ఉంటారు. సో కొన్నాళ్ళకి వాళ్ళకి మోక్షం లభిస్తుంది. అండ్ ఈ టైంలో ఏంటంటే సూర్యచంద్రులు 2 సాక్ష్యంగా ఉండడంతో సో బంగారు వెండి రూపంలో లైక్ అక్కడ దోష నివారణ చేయమని చెప్పి ఆదేశిస్తాడంట. అంటే ఇక్కడ బంగారు అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థం వస్తుందంట. మేమైతే ఏకాంబరేశ్వర ఆలయంలో పృథ్వీలింగం దర్శనం తర్వాత అయితే డైరెక్ట్ విష్ణు కంచికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా బంగారు బల్లి దర్శనం కోసం అని చెప్పేసి అప్పటికే లేట్ అయిపోయింది. సో చీకటి అయింది. ఎనీహౌ కొంచెం క్రౌడ్ అయితే తక్కువ ఉండే. సో పెరుమాళ్ టెంపుల్కి దర్శనం చేసుకొని అట్లే బంగారుపల్లి విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. అసలు చూడండి, అసలు ఆనాటి కట్టడాలే వేరు కదా. అసలు ప్రతి టెంపుల్లో అయితే అసలు మొత్తం ఇలానే ఉంది ఆర్కిటెక్చర్ అయితే. మాకైతే అసలు భలే అనిపించింది. అసలు ఎంత పెద్ద పెద్ద రాళ్ళని తీసుకొని ఇలా మౌల్డ్ చేసి అసలు ఇలా చేశారని అనిపించింది. సో ఇక్కడైతే చూడండి ప్రతి దగ్గర డైరెక్షన్ అవుతుంది. అండ్ అక్కడ ఏంటంటే మొబైల్స్ అలో లేదు అని చెప్పారు. బట్ ఇంకా మేము బంగారుపల్లి దగ్గరికి వెళ్తున్నాం. అంటే మరీ అంత స్ట్రిక్ట్ ఏం లేదు, అండ్ మనమైతే క్యారీ చేసుకోవచ్చు. బట్ గర్భగుడి దగ్గరికి వెళ్ళేటప్పటికైతే మొబైల్ తీయొద్దని చెప్పారు. సో అలా అయితే క్యారీ చేసుకున్నాము. అండ్ అక్కడికి వెళ్ళినప్పుడు అయితే అసలు బంగారుపల్లి టచ్ చేయగానే నాకు భలే అనిపించింది. ఎందుకంటే సో చిన్నప్పుడు ఏంటంటే బల్లి దోషం ఉంటుంది అంటారు కదా. సో చిన్నప్పుడు సేమ్ ఒక దగ్గర బల్లి పడింది నా బాడీ పైన. సో అప్పుడు ఏంటంటే అసలు బల్లి పైనుంచి కిందికి వెళ్ళిందా, కింద నుంచి పైకి వెళ్ళిందా, సో అలా ఉంటే దోషం చాలా ఉంటుందని చెప్పారు. సో ఆ టైంలో నాకు మా ఫ్రెండ్ ఏం చెప్పిందంటే నేను కంచికి వెళ్ళి బంగారు బల్లిని ముట్టుకున్నాను. సో దట్ నువ్వు లైక్ నా పాదాలు టచ్ చేస్తే నీకు ఆ శాపం ఏం తగలదు, లైక్ విముక్తి ఉంటుంది అన్నట్టు చెప్పింది. సో ఇంకా అది గుర్తొచ్చి నాకైతే ఆ బంగారు బల్లి వెండి బల్లిని టచ్ చేస్తున్నాను, అదే ఆ హ్యాపీనెస్ అయితే భలే అనిపించింది. సో ఎందుకు మిస్ అవ్వడం అని చెప్పేసి హ్యాండ్లో మొబైల్ ఉండడం వల్ల అయితే క్యాప్చర్ చేసుకున్నాను కొంచెం. సో మీరు చూసేసేయండి. అండ్ ఫైనల్గా బంగారుపల్లి వెండిపల్లిని టచ్ చేసుకొని అయితే ఇంకా అమ్మయ్య ఇప్పటి నుండి ఏ బల్లి పడినా కూడా మనకి ఏం లేదని అయితే ధైర్యం వచ్చేసింది. అంటే అదొక బిలీఫ్ అయితే వచ్చింది. సో ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకుని అయితే మేమైతే బయటకు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా ఎట్లయినా డిన్నర్ చేద్దామని అనుకున్నాము. అండ్ మేము చెప్పాము కదా టెంపోలో వచ్చామని చెప్పేసి. సో అందరం వాళ్ళకి వచ్చిన 12 మెంబర్స్ ఒకే దగ్గర గ్యాదర్ అయ్యి టెంపో ఎక్కేసరికి అయితే కొంచెం కష్టమైంది. బికాస్ వెళ్ళిన వాళ్ళందరం ఒక దగ్గర లేకపోవడం, లైక్ ఒకరొక దగ్గర ఉండడం వల్ల కొంచెం టైం అయిపోయింది. సో ఫైనల్లీ అందరం అయితే ఒకే దగ్గరికి వెళ్ళి గ్యాదర్ అయిపోయాము. సో తీరా చూస్తే అది డిన్నర్ టైం. సో మళ్ళీ మేమైతే ఇక్కడ నుండి మళ్ళీ శ్రీరంగం ట్రావెల్ చేయాలి. సో అందరం కలిసి టెంపోలు ఎక్కిన తర్వాత అయితే ఒక డిన్నర్ ప్లేస్ చూసుకున్నాము. సో లేట్ నైట్ అయిపోయింది. అండ్ అక్కడ దగ్గరలో ఒక లైక్ హోటల్ టైప్లో ఉండే అక్కడ వెళ్ళాము. అక్కడ ఏంటంటే మేము
ఆనియన్ దోశ అయితే లైక్ ఆనియన్ రవ్వ దోశ అయితే తీసుకొని తినేసాము. అండ్ మళ్ళీ అందరం కలిసేసి అయితే శ్రీరంగంకి అయితే స్టార్ట్ అయిపోయాం టెంపుల్. సో నెక్స్ట్ వీడియోలో శ్రీరంగంలో మా దర్శనం ఎలా అయింది ఏంటి అనేది అయితే ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకుంటాను. సో జస్ట్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ కీప్ సపోర్ట్ యాజ్ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్.